హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వన్, కమీల్ ఆల్ తైబ్ ఇంద్రీస్ ఇటీవల ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు? సుడాన్ సైన్యాధికారి జనరల్ అబ్దెల్ ఫత్తా బుర్హాన్ ఈయనను దేశ ప్రధానమంత్రిగా నియమించారు. ఆన్సర్ సుడాన్. నేపాల్లోని ఏ హిమనీనదాన్ని ఇటీవల అధికారికంగా చనిపోయినట్లు ప్రకటించారు? ఎలా హిమనీనదం. ఆన్సర్ నేపాల్లోని లాంగ్టాంగ్లో ఉన్న ఎలా హిమనీనదం 1970 నుంచి దాని ద్రవ్యరాశిలో 66% కూలిపోయి 784 మీటర్ల వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో దీని అధికారికంగా చనిపోయినట్లు ప్రకటించారు. ఏ సంవత్సరం నాటికి సాంప్రదాయ బార్కోడ్ల స్థానంలో తదుపరి తరం క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టాలని గ్లోబల్ స్టాండర్డ్స్ సంస్థ GS1 ఇటీవల నిర్ణయించింది. 50 ఏళ్ల కిందట మొదటి బార్కోడ్ వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్స్ 1 GS1 సంస్థ ప్రవేశపెట్టింది. 2027. ఏ రెండు దేశాలు ఇటీవల తమ ఉమ్మడి సైనిక విన్యాసాలను గోల్డెన్ డ్రాగన్ 2025 పేరిట నిర్వహించాయి? ఈ రెండు దేశాల మధ్య 7వ ఉమ్మడి సైనిక విన్యాసాలను కంబోడియాలో నిర్వహించాయి? ఆన్సర్ చైనా, కంబోడియా. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఏటా ఏ రోజున నిర్వహిస్తుంది? బీ ఇన్స్పైర్డ్ బై నేచర్ టు నరిష్ ఆజ్ ఆల్ అనే థీమ్తో ఈ ఏడాది వరల్డ్ బీ డేను నిర్వహించారు. మే 20న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.